భారత విదేశాంగ శాఖ చాలా సీరియస్ అవుతుంది. ట్రంప్ బెదిరింపులకు తలొగ్గేది లేదంటూ ఒక ప్రకటనను విడుదల చేసింది. మన ఇంధన అవసరాలు భద్రతకే ప్రాధాన్యత ఇస్తామని, భారత్పై 500% టారిఫ్స్ విషయం మాకు తెలుసని, భారత ఇంధన అవసరాల కోసమే తక్కువ ధర ఉన్నటువంటి ఆయిల్ మార్కెట్లను ఎంచుకుంటామంటూ చెప్పారు. రష్యా నుంచి ఆయిల్ కొంటున్నందుకు ఇండియా మీద 500% టారిఫ్స్ విధించే దిశగా అమెరికా అడుగులు వేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ బిల్లు ఆమోదం గనక పొందితే ఇటు భారత్, బ్రెజిల్, చైనాల మీద తీవ్రమైనటువంటి ఎఫెక్ట్ ఉండబోతోంది అంటూ తెలుస్తుంది. మనందరికీ తెలుసు, ఇప్పటికే అమెరికా యుఎస్ కాంగ్రెస్లో ఈ బిల్లుకు సంబంధించి ట్రంప్ ఒక ప్రతిపాదన చేశారు. ఒకవేళ గనక ఈ బిల్లు ఆమోదం పొందితే రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తున్నటువంటి దేశాల మీద 500% టారిఫ్స్. మనం నిన్న మొన్నటి వరకు 50% టారిఫ్స్ గురించే చాలా ఎక్కువగా ఆలోచించాం, అంత పెద్ద గొడవ చేశాం. నౌ ఇట్స్ 500%, అంటే 10 times మోర్ దాన్ లాస్ట్ టారిఫ్స్. 50%కి మనం అంత ఇదైపోయామంటే 500% అంటే ఎంత భయంకరంగా ఉంటుంది పరిస్థితి అనేది ఒకసారి ఊహించుకోవచ్చు. సింపుల్గా చెప్పాలంటే భారతదేశం అమెరికా మధ్యలో ఉన్నటువంటి వ్యాపార సంబంధాల మీద తీవ్రమైనటువంటి ప్రభావం చూపిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే తాడో పేడో తేల్చుకోవాల్సినటువంటి సందర్భం భారతదేశానికి వచ్చింది అమెరికాతో. కేవలం భారతదేశానికి మాత్రమే కాదు, ఇప్పుడు ఈ టారిఫ్స్ ఇంపాక్ట్ చైనా మీద ఉండబోతుంది, బ్రెజిల్ మీద ఉండబోతున్నాయి పెద్ద ఎత్తున. ఈ నేపథ్యంలో అసలు అమెరికా ప్లాన్ ఏంటి ఇక్కడ అనేదే చాలా కీలకమైనటువంటి ప్రశ్న. అమెరికా ఎందుకు ఇంత దారుణమైనటువంటి టారిఫ్స్ ఒక్కసారిగా వేయాలని చూస్తోంది, ఇంపోజ్ చేయాలని చూస్తోంది అనే ప్రశ్న వచ్చినప్పుడు దెర్ ఆర్ లాట్ ఆఫ్ రీజన్స్. కానీ అతిపెద్ద రీజన్ ఏంటి అంటే ఈ మధ్య వెనిజులా నుంచి సుమారుగా 30 నుంచి 50 బిలియన్ల బ్యారెల్స్ అమెరికాకి ఆయిల్ దక్కుతుంది. అంటే వెనిజులా అధ్యక్షుడిని కిడ్నాప్ చేసిన తర్వాత అమెరికా వెనిజులాకి సంబంధించినటువంటి ఆల్మోస్ట్ 50 బిలియన్ బ్యారెల్స్ ఆఫ్ ఆయిల్ ఇప్పుడు అమెరికా చేతుల్లో ఉంది. అతి త్వరలో షిప్స్లో ఆ ఆయిల్ అంతా అమెరికాకి రీచ్ అవ్వబోతుంది. ఇప్పుడు ఆ ఆయిల్ని ఏం చేస్తారు అంటే అమెరికాని యూజ్ చేసుకుంటుంది, దాంతో మేము బిజినెస్ చేస్తాం, ఆ డబ్బులు అమెరికా ప్రజల కోసం నేను ఖర్చు పెడతాను అంటుంది. అంటే ఎలా ఉంది ఇక్కడ, సొమ్ము ఒకటిది సోకు ఒకటిది అన్నట్టు లేదా పరిస్థితి. ఆయిల్ ఏమో వెనిజులాదా, వాళ్ళ అధ్యక్షుడిని కిడ్నాప్ చేసి వాళ్ళ ఆయిల్ అంతా తెచ్చుకొని అమెరికా దాంతో బిజినెస్ చేసి ఆ డబ్బుల్ని అమెరికా ప్రజల కోసం ఖర్చు పెడుతుందట. సొమ్ము ఒకరిది సోకు ఒకరిది. సో ఈ ఆయిల్ బిజినెస్ని ఇంప్రూవ్ చేయడానికి కూడా ఈ టారిఫ్స్ ఒక రకంగా తీసుకొస్తున్నాడు ట్రంప్ అనేటువంటి చర్చ జరుగుతోంది. సో బిఫోర్ దట్ ఒక్కసారి మన ఎక్స్టర్నల్ మినిస్ట్రీ అసలు ఏమంటుంది, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ నుంచి ఈ 500% టారిఫ్స్ గురించి అసలు ఎలాంటి రెస్పాన్స్ ఉంది ఒక్కసారి మన ఎంఈఏ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ స్పోక్స్ పర్సన్ రణధీర్ జైస్వాల్ దీనికి సంబంధించి ఏమన్నారో చూద్దాం. बात कर रहे हैं, ये जो प्रस्तावित बिल है उसके बारे में हमको ज्ञान है और इन मसलों को और इस बिल को हम लोग बड़े ध्यान से जो भी उनके साथ जो गतिविधियां हो रही है उस पर हम ध्यान अपना केंद्रित किए हुए हैं. साथ ही साथ मैं आपको बताना चाहूँगा कि जहाँ तक ऊर्जा स्रोतों का सवाल है उससे आप भली भांति वाकिफ़ है कि हमारा क्या रवैया है, क्या हमारा अप्रोच है. इस संदर्भ में जैसा कि आप जानते हैं कि हमारी जो हमारा अप्रोच होता है वो वैश्विक बाज़ार में क्या परिस्थिति है, किस प्रकार का माहौल है, उसको मद्देनज़र रखते हुए और साथ ही साथ जो हमारे अपने एक इम्पेरेटिव है कि हमारे जो 1.4 अरब लोग हैं उनको किस प्रकार से सस्ते दाम पर ऊर्जा मुहैया कराया जाए, इन दोनों चीज़ों को देखते हुए हम लोग अपनी ऊर्जा स्रोतों के बारे में हमारी अपनी स्ट्रेटजी और नीति को तय करते हैं. जो जिस बिल की आप बात कर रहे हैं, जो प्रस्तावित बिल है उसके बारे में हमको ज्ञान है और इन ఇక్కడ సింపుల్గా ఒక విషయం మనం మాట్లాడుకోవాలి. ఇప్పుడు మోదీ నాయకత్వానికి ఇది అతిపెద్ద పరీక్ష. భారతదేశాన్ని విశ్వగురువుగా నేను చేస్తున్నానని చెప్తున్నటువంటి మోదీ నాయకత్వానికి, మోదీ ఉన్నాడు మాకు అని ఫీల్ అవుతున్నటువంటి భారతీయులందరికీ భారత ప్రధాని నాయకత్వానికి ఇది అతిపెద్ద పరీక్ష.
ఇప్పుడు అమెరికాతో మనం ఎలా డీల్ చేస్తాం అనేదే చాలా కీలకమైన విషయం. సో దూరంగా ఉండి మనల్ని బెదిరించారు, లేదు మన మీద రాళ్ళు వేశారు, అప్పుడు సైలెంట్గా ఉన్నాం, బెదిరించినప్పుడు సైలెంట్గా ఉన్నాం, టారిఫ్స్ గురించి 50% టారిఫ్స్ వేసినప్పుడు సైలెంట్గా ఉన్నాం. కానీ ఇప్పుడు 500% టారిఫ్స్ వేస్తున్నారు వితౌట్ ఎనీ డిస్కషన్స్. ఇప్పటి వరకు ఏం చర్చలు జరగకుండానే వన్ సైడెడ్గా 500% టారిఫ్స్ వేస్తున్నారు. ఇది క్లియర్గా డామినేషన్, ఏ పవర్ డామినేషన్ ఫ్రమ్ యుఎస్. అన్ని దేశాలలాగానే భారతదేశం మీద కూడా ఇది ఎప్పటి నుంచో కనిపిస్తుంది. ఇప్పుడు స్థాయి చాలా పెరిగిపోయింది. నౌ ఇట్స్ టైమ్ ఫర్ ఇండియా ఏదో ఒకటి చేయాల్సిన పరిస్థితి ఉంది. మోదీ ఇక రెస్పాండ్ అవ్వక తప్పని పరిస్థితి వచ్చింది. మోదీ ఈ విషయంలో ఏం చేస్తారు? ఇండియా ఈ విషయంలో చైనాతో మీరు ఎంతైనా చేసుకోండి, మీరు ఏమైనా చేసుకోండి, మేము మాత్రం తగ్గేదేలా అంటారా? లేదంటే లేదు మేము మీకు తలంచుతామని చెప్పేసి ఇండియా తలంచుతుందని మీరు అనుకుంటున్నారా? మోదీ తలంచుతారా? ఈ విషయంలో ఏం చేసే అవకాశం ఉంది? మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి, కామెంట్ చేయండి. సో ఇండియన్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ స్పోక్స్ పర్సన్ చాలా క్లియర్గా చెప్తున్నారు, రణ్ధీర్ జైస్వాల్. ఇండియా ఈ విషయంలో చాలా క్లియర్గా అబ్జర్వ్ చేస్తుంది. ఏం జరుగుతుందో మేము చూస్తాం. 1.4 బిలియన్ ఇండియన్ పీపుల్స్ ఇంట్రెస్టే మాకు ఇంపార్టెంట్, వేరే ఆల్టర్నేట్స్ ఏమున్నాయో మేము చూస్తున్నాం, అబ్జర్వ్ చేస్తున్నాం మార్కెట్ని అని చెప్తున్నారు. బట్ దెర్ ఈజ్ నో క్లారిటీ. ఇండియా ఎలాంటి స్టాండ్ తీసుకుంటుంది అనేది ఇప్పటి వరకు క్లారిటీ లేదు. అండ్ ఇట్స్ వెరీ క్లియర్, ఇప్పటి వరకు మనం యూఎస్కి అగెయిన్స్ట్గా పెద్దగా స్టాండ్ తీసుకుంది లేదు. వీఆర్ మెయింటైనింగ్ సమ్ సైలెన్స్, అంతే. వీఆర్ మెయింటైనింగ్ అవర్ సైలెన్స్. అది అవతలి వాళ్ళకి మన చేతగానితనంగా వీక్నెస్గా కనిపిస్తోంది. బట్ స్టిల్ వీఆర్ జస్ట్ కీపింగ్ క్వైట్. ఇప్పుడు కూడా ఒకవేళ మనం సైలెన్స్ని మెయింటైన్ చేస్తామా, లేకపోతే వాళ్ళకి తలొగ్గుతామా, లేకపోతే వాళ్ళ మీద తిరిగి మనం వాయిస్ రైజ్ చేయాల్సిన సందర్భం వచ్చిందా? మోదీ నాయకత్వానికి ఇది అతిపెద్ద పరీక్ష. సో ఈ విషయంలో మీ అభిప్రాయం ఏంటి? ఆర్టీవీ అడిగినటువంటి ప్రశ్నకు కూడా మీరు మీ అభిప్రాయాన్ని తెలియజేసే ప్రయత్నం చేయండి. అమెరికాకు ఇండియా తిరుగుబాటు చేయాల్సిన సమయం వచ్చిందా? మన పేషెన్స్ని ఇక టెస్ట్ చేసే సమయం దాటిపోయిందా? మన సైలెన్స్కి ఇక విలువ లేదని అర్థమైపోయిందా? వీఆర్ జస్ట్ కీపింగ్ క్వైట్, వీఆర్ జస్ట్ కీపింగ్ షటింగ్ అవర్ మౌత్, అంతే. అంతకు మించి ఏమీ చేయలేదు మనం. మన దేశం అంతర్గత విషయాల గురించి మాట్లాడినా, మన శత్రువుని పాకిస్తాన్ని రెచ్చగొట్టినా, వాళ్ళకి డబ్బులు ఇచ్చినా, వాళ్ళకి సహాయం చేసినా, మనల్ని తక్కువ చేసి మాట్లాడినా వీఆర్ జస్ట్ కీపింగ్ క్వైట్. సో ఫైనల్గా టైం వచ్చిందా? ఇండియా తిరిగి మాట్లాడాల్సిన అవసరం వచ్చిందా? ఇక ఇప్పుడు కూడా మాట్లాడకపోతే ఇంకెప్పుడు మనం మాట్లాడతాం? ఇంకెప్పుడు మోదీ ఈ విషయంలో ఒక స్టాండ్ తీసుకుంటారు? ఇప్పటి వరకు దెర్ ఈజ్ నో స్టాండ్, వీఆర్ జస్ట్ కీపింగ్ క్వైట్. ఇక దానికి సమయం లేదు, దానికి విలువ లేదు. సో ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్. మీ అభిప్రాయాలను షేర్ చేసుకునే ప్రయత్నం చేయండి. మరోవైపు ఇప్పటికే యుఎస్ అంబాసిడర్గా ఇక్కడ బాధ్యతలు చేపట్టబోతున్నటువంటి సెర్గియో గోర్ కూడా దీనికి సంబంధించి రెస్పాండ్ అయ్యారు. ఇట్స్ వెరీ క్లియర్, అమెరికా స్టాండ్ ఈజ్ వెరీ క్లియర్ దట్ ఆయన ఏం చెప్తున్నారు? ఎండింగ్ ఇండియా రష్యా ఆయిల్ ట్రేడ్ ఈజ్ అవర్ టాప్ ప్రయారిటీ అని చెప్తున్నారు. ఇండియా ఇంపోర్ట్స్ని ఆపివేయడమే రష్యా నుంచి వాళ్ళ టాప్ ప్రయారిటీ అని చెప్తున్నారు. ఇప్పటికీ ఆయన బాధ్యత కూడా తీసుకోలేదు. సెర్జియో గోర్ ఇప్పటికీ బాధ్యతలు కూడా తీసుకోలేదు. ఆయన 12న బాధ్యతలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి. ఇంకొక 3 days ఉంది. కానీ ఈలోపే ఇండియా విషయంలో వాళ్ళకి ఎలాంటి ఒపీనియన్ ఉందో చాలా క్లియర్గా చెప్పేశారు. సో ఎండింగ్ ఇండియా రష్యన్ ఆయిల్ ట్రేడ్ ఈజ్ దేర్ టాప్ ప్రయారిటీ. సో వాట్ ఈజ్ నౌ? ఇంకెంతకాలం మనం సైలెంట్గా ఉండాలి? మన నాయకుడు మనల్ని విశ్వగురువుగా నిలబెడుతున్నాడని చెప్పుకున్న నాయకుడు ఎందుకని ఇంకెంతకాలం సైలెంట్గా ఉంటారు? అఫ్ కోర్స్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ టు థింక్. అవతలి వాళ్ళు పిచ్చి పట్టినట్లు బిహేవ్ చేస్తుంటే మనం వెంటనే దానికి రెస్పాండ్ అయిపోయి మనం పిచ్చి పట్టినట్లుగా మనం కూడా దానికి అలాగే రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఐ అగ్రీ. బట్ హౌ లాంగ్ మన మంచితనం చేతగానితనంగా మారిపోతుంది, మన సైలెన్స్ ఒక ఇన్క్యాపబిలిటీగా మారిపోతుంది. అక్కడ అలాగే కనిపిస్తోంది. అవతలి వాళ్ళు రెచ్చిపోతున్నారు మన మీద. ఆర్ వి రియల్లీ దట్ స్మాల్? మనం అంత చిన్న దేశాలా? బ్రెజిల్ లాగా మనం అంత చిన్న దేశమా? లేకపోతే ఏదో ఇండోనేషియా లాంటి దేశాలా మనదేమన్నా? లేకపోతే ఇప్పుడు అధ్యక్షుడిని ఎత్తుకొచ్చేసారు కదా, అలాంటి ఒక చిన్న దేశమా మనం? మధురోని పట్టుకొచ్చేసారు కదా అక్కడి నుంచి. సో అంత చిన్న దేశాలా మనం? కాదు కదా. వీఆర్ వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ నేషన్ కదా. 1.4 బిలియన్ పీపుల్ మన దగ్గర ఉన్నారు కదా. ప్రపంచంలో ఉన్న అత్యంత గొప్ప మార్కెట్ కలిగినటువంటి దేశం కదా. ప్రపంచంలో ఉన్న గొప్ప కంపెనీలన్నీ మన దేశంలోకి వచ్చి బిజినెస్ పెట్టడానికి రెడీగా ఉన్నాయి కదా, పెడుతున్నాయి కదా.
ఈవెన్ యుఎస్ ఈజ్ టేకింగ్ లాట్ ఆఫ్ అడ్వాంటేజ్ కదా మన దగ్గరికి ఎక్స్పోర్ట్స్ చేసుకుంటూ. యుఎస్కి సంబంధించిన ఎన్నో బ్రాండ్స్, మన మార్కెట్లో ఉన్న బ్రాండ్స్లో మోర్ దాన్ 50%, ప్రపంచంలో ఉన్న మిగతా దేశాల అన్ని బ్రాండ్స్తో పోల్చుకుంటే అన్నిటిని మొత్తం 100% అనుకుంటే, ఇంక్లూడింగ్ అవర్ ఇండియన్ బ్రాండ్స్, మన దగ్గర ఉన్నటువంటి బ్రాండ్స్, షూస్, క్లోత్స్, ఫోన్స్, కార్స్, ఎనీథింగ్ ఓవరాల్గా చూసుకుంటే మోర్ దాన్ 50% అమెరికన్ బ్రాండ్సే ఉన్నాయి కదా. ఒక షర్ట్ వేసుకున్నా, ఒక ప్యాంట్ వేసుకున్నా, ఒక ఫోన్ కొన్నా, ఒక ఎయిర్పోర్ట్స్ కొన్నా, టీవీ, ఎనీథింగ్, ల్యాప్టాప్స్, ఎనీథింగ్, ప్రతిదీ చూసుకుంటే యుఎస్ నుంచే మనకు ఎక్కువగా ఇంపోర్ట్స్ ఉన్నాయి కదా. స్టిల్ దే ఆర్ ప్రెషరైజింగ్ ఇండియా. ఇప్పటికీ ఇండియా మీదే పడుతున్నారు. సో ఈ విషయంలో మీ అభిప్రాయాలు ఏంటి? ఇది కాదా టైం? మన మోదీ మాట్లాడాల్సిన టైం ఇది కాదా? ఇంకెన్ని రోజులు సైలెంట్గా ఉండాలి మనం? ఇంకెన్ని రోజులు ఇండియా నోరు మూసుకొని కూర్చోవాలి? అవతలి వాళ్ళు నోటుకొచ్చినట్లు మాట్లాడినా కూర్చోవాలి, అవతలి వాళ్ళు మన మీద రాళ్ళు విసిరేసినా కూర్చోవాలి. చివరికి మన మీద ఒక టారిఫ్స్ అనే ఒక అస్త్రంతో దాడి చేస్తుంటే కూడా మనం నోరు మూసుకొని కూర్చోవాలా? ఇట్స్ ఎ టారిఫ్ మిజైల్. 500% టారిఫ్ ఈజ్ నథింగ్ లెస్ దాన్ టు ఎ మిజైల్ టు ఇండియా. సో ఇంకెన్ని రోజులు నోరు మూసుకొని కూర్చోవాలి మనం? చైనా, రష్యాతో మనం ఆయిల్ కొనుగోలు చేయడం ఇష్టం లేదు. ఎందుకు? ఇక్కడ మరొక రీజన్ ఉంది. ఇప్పుడు ఇంతకుముందు నేను చెప్పినట్లుగా యుఎస్ గవర్నమెంట్ వెనిజులా నుంచి ఆల్మోస్ట్ 50 బిలియన్ బ్యారల్స్ ఆఫ్ ఆయిల్స్ని తీసుకొచ్చుకుంటుంది. వాళ్ళ అధ్యక్షుడిని కిడ్నాప్ చేసి ఆ దేశం నుంచి వాళ్ళ ఆయిల్ని దొంగతనం చేసి తెచ్చుకుంటున్నారు. వాళ్ళ మీద దౌర్జన్యం చేసి తెచ్చుకుంటున్నారు 50 బిలియన్ బ్యారల్స్ ఆఫ్ ఆయిల్. సో ఇప్పుడు అదంతా ఏం చేయాలి? యుఎస్లో దాచిపెట్టుకుంటే ఉపయోగం లేదు. దే వాంటెడ్ టు డూ బిజినెస్ విత్ దట్. సొమ్మొకటిది, సోకొకటిది. ఆయిల్ ఏమో వెనిజులాది, కానీ బిజినెస్ చేసేది అమెరికా. ఆ డబ్బుల్ని మళ్ళీ అమెరికా ప్రజల కోసం ఖర్చు పెడతారంట. హౌ ఫన్నీ! ఎంత ఇది కామెడీగా ఉంది. అంటే ఏదో ఒక దేశం మీద దాడి చేసి వాళ్ళ వస్తువులు తెచ్చుకొని మనం బిజినెస్ చేసుకొని మనం బాగుపడతామా? ఆ దేశాలు మాత్రం పాడైపోతాయా? అండ్ నో వన్ టాక్స్ అబౌట్ దిస్. దెర్ ఈస్ నో వన్. చైనా మాట్లాడుతుంది అడపదడప, రష్యా మాట్లాడుతుంది, బట్ ఇండియా గాట్ నో స్టాండ్. ఎందుకంటే అఫ్కోర్స్ మన ప్రజలకు నష్టం జరగకూడదు. భారతీయులు అమెరికాలో చాలామంది ఉన్నారు, వాళ్ళందరికీ ఇబ్బంది అవ్వకూడదు, అందుకని మనం సైలెంట్గా ఉంటున్నాం. బట్ హౌ లాంగ్ ఇట్స్ గోయింగ్ టు కంటిన్యూ? హౌ లాంగ్? మనం ఇంకెన్ని రోజులు ఇలాగే నోరు మూసుకొని కూర్చోవాలి? ఒకవేళ అలా కూర్చున్నా మన సైలెన్స్కి అర్థం లేదు కదా, మన సైలెన్స్కి వాల్యూ లేదు కదా. అండ్ మరోవైపు యుఎస్ నుంచి మాట్లాడుతున్నారు, మోదీ మాట్లాడకపోవడం వల్లే ఈ సమస్యలన్నీ వస్తున్నాయని చెప్పేసి చెప్తున్నారు. ఏమని? అక్కడ ఉన్నటువంటి కామర్స్ మినిస్టర్, యుఎస్ కామర్స్ మినిస్టర్ హోవార్డ్ లుత్నిక్ మాట్లాడుతూ ఏమంటున్నారు? ఇండియా నుంచి మోదీ మాట్లాడలేదు ట్రంప్తో, దానివల్లనే ఇరు దేశాల మధ్యలో ఈ అగ్రిమెంట్స్ కుదరలేదు అని చెప్తున్నారు, ఈ డీల్స్ కుదరలేదు అని చెప్తున్నారు. ఆల్రెడీ ఇండోనేషియాతో, ఫిలిప్పైన్స్తో, వియత్నాంతో మేము డీల్స్ చేసుకున్నాం, వీటన్నిటికంటే ముందే ఇండియాతో మేము చేసుకుంటామని చెప్పేసి అనుకున్నాం, కానీ ఇండియా నుంచి మోదీ కాల్ చేయలేదు. మోదీ ట్రంప్కి కాల్ చేయలేదు కాబట్టి ఇండియాతో డీల్స్ కుదరలేదు అని చెప్తున్నారట. అంటే ఇండియా పాకిస్తాన్ యుద్ధం మేమే ఆపామని చెప్పేసి వితౌట్ ఇండియా కన్సర్న్ మీరు మాట్లాడతారు. స్టిల్ మేమే మీకు ఫోన్లు చేసి మాట్లాడాలి. ఇండియాకి సంబంధించిన ఫైటర్ జెట్స్ కూలిపోయాయని పాకిస్తాన్ చెప్పిన సోది మీరు ప్రపంచవ్యాప్తంగా చెప్తారు, ఓపెన్గా వరల్డ్ ముందు చెప్తారు. అయినా సరే మేము నోరు మూసుకొని మీకు ఫోన్ చేయాలి, మేమే తగ్గి మీకు ఫోన్ చేయాలి. ఇండియా రష్యాతో డీల్ చేసుకుంటున్నందుకు అంటే అసలు మీకు సంబంధం లేదు ఈ విషయంలో. మా మీద ట్యాక్సెస్ వేస్తారు, టారిఫ్స్ వేస్తారు, స్టిల్ మేమే మీకు నోరు మూసుకొని కాల్స్ చేయాలి. అండ్ మా ఎక్స్పోర్ట్స్ ఎక్కువగా ఉన్నాయి అమెరికాకి, అమెరికా భారతదేశానికి చేసే ఎక్స్పోర్ట్స్ కంటే ఇండియన్ ఎక్స్పోర్ట్స్ ఎక్కువగా ఉన్నాయి, వాటి విషయంలో మాకు హ్యాపీగా లేవు, అందుకని మా మీద ఎక్కువ ప్రెషరైజ్ చేస్తారు, స్టిల్ మేము నోరు మూసుకొని కూర్చోవాలి. మా శత్రు దేశం అయినటువంటి పాకిస్తాన్కి మీరు డబ్బులు ఇస్తారు, ఆయుధాలు ఇస్తారు, అయినా మేము నోరు మూసుకొని కూర్చోవాలి. రేపో మాపో వాళ్ళ దగ్గర ఆయిల్ స్టోర్స్ పెట్టి వాటిని ఇండియాకు కూడా అమ్మిస్తామని చెప్తారు, అయినా మేము నోరు మూసుకొని కూర్చోవాలి. ఒక ఉగ్రవాదిని తీసుకెళ్ళి వైట్ హౌస్లో కూర్చోబెట్టి రాజమర్యాదలు చేస్తారు, అమెరికా గడ్డ మీద కూర్చొని భారతదేశాన్ని నాశనం చేస్తామని ఆ ఉగ్రవాది మాట్లాడితే మళ్ళీ ఇండియా నోరు మూసుకొని కూర్చోవాలి. అండ్ అమెరికా దీని గురించి ఏమీ రెస్పాండ్ అవ్వదు. వాట్ కైండ్ ఆఫ్ ఫ్రెండ్షిప్ ఈజ్ దిస్? దశాబ్దాలుగా ఎంతో, అఫ్ కోర్స్ దెర్ ఈస్ లాట్ ఆఫ్ బ్రెయిన్ హ్యాపెన్ ఫ్రమ్ ఇండియా. బ్రెయిన్, ఇట్స్ నాట్ ఎ బ్రెయిన్ గెయిన్.
పాకిస్తాన్ దాన్ని బ్రెయిన్ గెయిన్ అని చూస్తుంది. అండ్ ఇట్ ఈస్ ద బ్రెయిన్ డ్రెయిన్ ఫర్ ఇండియా. ఎన్నో సూపర్ బ్రెయిన్స్ అక్కడికి వెళ్ళి అమెరికా డెవలప్మెంట్లో భాగం అయితే, అమెరికా ఇప్పుడు ఈ స్థాయిలో ఉండడానికి కారణం అయితే, దిస్ ఈజ్ హౌ దే పెయిడ్ టు ఇండియా, దిస్ ఈజ్ హౌ దే ఆర్ పేయింగ్ ఇండియా. ఇలా పే చేస్తున్నారు మనకి. ప్రతిఫలం ఇది. చివరికి మోదీ ఫోన్ చేయలేదు కాబట్టి అక్కడ అవ్వలేదంట. ఇక్కడికి వచ్చి భారతదేశంలో ఛార్జ్ తీసుకోబోయే ముందే యుఎస్ అంబాసిడర్ మన ఢిల్లీకి రావడానికి ముందే 12వ తారీఖు ఛార్జ్ తీసుకుంటాడు. బట్ బిఫోర్ దట్ ఒక అఫీషియల్ స్టేట్మెంట్ చేస్తాడు. ఏమని సెర్గియో గోర్కా స్టేట్మెంట్ చేస్తున్నాడు, ఇండియా రష్యా ఆయిల్ ఇంపోర్ట్స్ని మేము పూర్తిగా ఫినిష్ చేయడమే మా పని అని చెప్తున్నాడు. అంటే మనకి స్వతంత్రత లేదా? స్వతంత్ర భారతదేశం కదా, మన నిర్ణయాలు మనం కదా తీసుకోవాల్సింది. అవతలి వాళ్ళు వచ్చి మన విషయాల్లో వేలు పెడితే మనం తిరిగి మాట్లాడలేమా? అంత చేతగాని వాళ్ళమా మనం? లాట్ ఆఫ్ పీపుల్, ఇండియన్ పీపుల్ రియల్లీ డోంట్ నో ఎందుకని మన నాయకులు సైలెంట్గా ఉంటున్నారో తెలియలేదు. కానీ ఇది ఒక స్ట్రాటజీనే. ఖచ్చితంగా మనం మన నాయకుల్ని నమ్మాలి, మన స్ట్రాటజీనే ఇది. కానీ ఇక్కడి ప్రజల మనోభావాలు కూడా ఇంపార్టెంటే. అండ్ ఇక్కడ ప్రజలకి కాస్త పౌరుషం ఉంది, మన దేశానికి ఒక పౌరుషం ఉంది, మన దేశానికి ఒక చరిత్ర ఉంది, పోరాడిన చరిత్ర ఉంది. ఎంతవరకు నోరు మూసుకొని కూర్చోవాలి మనం? ఈ విషయంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకునే ప్రయత్నం చేయండి, కామెంట్ చేయండి. మీరేమనుకుంటున్నారు? ఇంకెంతకాలం ఇండియా నోరు మూసుకొని కూర్చోవాలి ఈ విషయంలో? ఇది దెబ్బ మీద దెబ్బ ఇండియాను కొడుతూనే ఉన్నాడు కదా ట్రంప్. ఎన్నో రకాలుగా దెబ్బ మీద దెబ్బ కొడుతున్నాడు. మన శత్రువులను ఎంకరేజ్ చేస్తాడు, మన బిజినెస్ మనది డెత్ ఎకానమీ అంటాడు, మన బిజినెస్ని దెబ్బతీయడానికి ట్రై చేస్తున్నాడు, మన దేశంలో కంపెనీలు పెట్టకూడదు అంటాడు, మనకి గ్రీన్ కార్డ్స్ ఇవ్వనంటాడు, మన ఎంప్లాయీస్కి మన దేశం నుంచి అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వద్దు అంటున్నాడు. దానివల్ల అక్కడ వాళ్ళ మీద ఎన్నో దాడులు జరుగుతున్నాయి, ఎంతో వివక్ష ఎదుర్కొంటున్నారు కదా భారతీయులు. అసలు అమెరికా వెళ్ళాలంటేనే భయపడాల్సిన పరిస్థితి కదా. వై ఆల్ దిస్ ఆల్ ఆఫ్ సడన్? ఇన్నేళ్లలో, ఇన్ని దశాబ్దాలలో లేని ఈ గందరగోళం ఇప్పుడే ఎందుకు వస్తుంది? కేవలం బలం ఉంది కదా అని చెప్పేసి దేశ అధ్యక్షుల్ని ఎత్తుకుపోయేంత పరిస్థితిలో ఉంటే అలాంటి వాళ్ళ పట్ల మనం ఎందుకు ఇంకా ఇలాంటి మెత్తక వైఖరి అవలంబించాలి? మన జోలి రాకపోతే ఓకే, మనం సైలెంట్గా ఉన్న ఒక అర్థం ఉంది. బట్ మనకి పుండు మీద కారం చల్లుతున్నట్టు ఇప్పటికే ఎంతో నష్టం చేశారు మన విషయాల్లో. ఇంకా పుండు మీద కారం చల్లినట్టు ఇప్పుడు 500% టారిఫ్స్ నేను వేస్తాను అంటే మన భారతీయులు ఏమైపోతారు? అమెరికాలో ఉన్నటువంటి మన భారతీయులు ఇప్పటికే పెంచినటువంటి టారిఫ్స్తో మన ఎక్స్పోర్ట్స్ అక్కడికి తగ్గిపోయాయి, మన ప్రోడక్ట్స్కి అక్కడ సేల్స్ తగ్గిపోయాయి, దానివల్ల బిజినెస్ తగ్గిపోయింది. మన ఇండియన్స్ ఆల్రెడీ చాలా ఇబ్బంది పడుతున్నారు అక్కడ. ఇప్పుడు 500% టారిఫ్స్ పడితే హౌ బ్రూటల్ ఇట్ ఈస్. ఇట్స్ ఎ బ్రూటల్ డెసిషన్. కేవలం నాకు బలం ఉంది, నన్ను ఎవరూ ఎదిరించి మాట్లాడలేరు, ఇంక్లూడింగ్ ఇండియా, నేను నా ఇష్టం వచ్చినట్లు చేస్తాను అని చెప్పేసి చేస్తున్నాడు. దర్ ఇస్ అంతకు మించి వేరే ఏదైనా ఉందా? ఇంతకు మించి దారుణం ఇంకేదైనా ఉంటుందా? హూ ఈజ్ యుఎస్? ఎవరు యుఎస్? ఎవరు? మనం రష్యాతో బిజినెస్ చేసుకుంటే ఆపడానికి, మన అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవడానికి యుఎస్ ఎవరు? ఒక ఎక్స్టెంట్ దాటిపోయిన తర్వాత మనం ఎందుకు సైలెంట్గా ఉండాలి? మన నోరు ఎందుకు మెదపడం లేదు? మన మోదీ ఎందుకు మాట్లాడడం లేదు ఈ విషయంలో? ప్రజలు అడుగుతున్నారు, ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఈ విషయంలో. మేము స్ట్రాటజిక్గా మూవ్ అవుతున్నాం, దట్స్ గ్రేట్, వీ బిలీవ్ ఇన్ యూ. మేము నమ్ముతున్నాం, మన మోదీని నమ్ముతున్నాం, మన ప్రధాని నమ్మాలి, ఖచ్చితంగా మన ప్రభుత్వాలను నమ్మాలి, మన ఏజెన్సీస్, ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు నమ్మాలి. కానీ బట్ ప్రజలు అంత పిచ్చోళ్ళు కాదుగా. ఇంత దెబ్బ మీద దెబ్బ కొడుతున్నా, మన అభిమానాన్ని దెబ్బతీస్తున్నా సరే, మన స్వాభిమానాన్ని దెబ్బతీస్తున్నా ఇంకా 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 ఇన్ని రోజులు మనం నోరు మూసుకొని ఉండాలి? మనం ఏమీ చేయలేమా? యుఎస్ ఏం చేసినా సరే మనం నోరు మూసుకొని ఉంటామా? ఈజ్ దట్ వాట్ వీ కెన్ డూ? మనం చేయగలిగింది అదేనా? భారత్ చేయగలిగింది అదేనా? బ్రెజిల్ మనకు అనవసరం, బ్రెజిల్ ఏం చేసుకుంటుంది, చైనా ఏం చేసుకుంటుంది అనేది మనకు అనవసరం. బట్ ఇంకెన్ని రోజులు మనం నోరు మూసుకొని ఉండాలి? మనమే ఫోన్ చేయాలంట. మనం ఫోన్ చేయలేదు కాబట్టి ట్రేడ్ ఆగిపోయింది అంటున్నారు వాళ్ళు. మన మోదీ కాల్ చేయలేదు కాబట్టి ట్రేడ్ ఆగిపోయింది. ఎస్, మోదీ కాల్ చేయకపోవడాన్ని మనం అందరం ఖచ్చితంగా సమర్థించాలి. బట్ దిస్ ఈజ్ హై టైమ్ ఫర్ ఇండియా టు టేక్ ఎ డెసిషన్, టు టేక్ ఎ బోల్డ్ స్టెప్, ఖచ్చితంగా టు మూవ్ అడ్వాన్స్. ఖచ్చితంగా ఇది ఒక బోల్డ్ డెసిషన్ తీసుకోవాల్సినటువంటి టైం మనకి. ఇప్పుడు కూడా ఇండియా సైలెంట్గా ఉండకూడదు. We don't want our leaders to keep quiet like this.
ఫర్ ఎవర్. We don't want our leaders to keep quiet, to shut our mouths. మన అభిమానాన్ని తగ్గించుకోవాల్సిన అవసరం లేదు, మన స్వాభిమానాన్ని. మనకంటూ ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది. ఇంకెన్ని రోజులు మనం నోరు మూసుకొని కూర్చుంటాం? ఇంకెంతకాలం ఇలాగే కొనసాగుతుంది? సో దిస్ ఈస్ టైమ్ టు ఆన్సర్ ఇండియన్ పీపుల్. 1.4 బిలియన్ పీపుల్ ఇంట్రెస్ట్లే మాకు ముఖ్యమని చెప్తున్నారు కదా, దెన్ ట్రై టు ఆన్సర్ దెమ్. మన మనోభావాలను కూడా గౌరవించాల్సిన అవసరం ఉంది మన నాయకులకి. అండ్ మనందరి మనోభావాల్ని రిఫ్లెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది ఇంటర్నేషనల్ సొసైటీకి, దట్ ఇండియా ఈజ్ నాట్ వీక్, వీఆర్ జస్ట్ కీపింగ్ క్వైట్. అంతే, రప్చర్లో వేలు పెట్టడం ఇష్టం లేక బురదలో సైలెంట్గా ఉంటున్నామే తప్ప మా చేతకాంతనం కాదు ఇది, వీఆర్ స్ట్రాంగ్ ఇనఫ్ అనేది చెప్పగలగాలి. ఇన్ సమ్హౌ ఇంకొక రకంగా చెప్పండి. వెనిజులా అంటే ఏం చేయలేదు కాబట్టి, వాళ్ళ మీద ఫైట్ చేయలేదు కాబట్టి వాళ్ళ అధ్యక్షుడిని తెచ్చి కూర్చోబెట్టిన నోరు మూసుకొని ఉన్నారు. బట్ అలాంటిదే జరుగుతుంది ఇక్కడ మన విషయంలో కూడా. మన అధ్యక్షుడిని తీసుకుపోకపోవచ్చు, మన ప్రధాని మీద ఏం చేయలేకపోవచ్చు, మన మీద వేలు పెట్టకపోవచ్చు డైరెక్ట్గా, కానీ దే ఆర్ స్పిల్లింగ్ మడ్ ఆన్ అస్, దే ఆర్ స్పిల్లింగ్ మడ్ ఆన్ ఇండియా ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే. అండ్ వీఆర్ జస్ట్ ట్రయింగ్ టు, వీఆర్ నాట్ ఈవెన్ వాషింగ్ ఇట్, వీఆర్ జస్ట్ కీపింగ్ క్వైట్. దిస్ షుడ్ నాట్ బి our way. It's not our way. మనం నేర్చుకుంది ఇది కాదు, మన పూర్వీకుల నుంచి, మన చరిత్ర నుంచి మనం నేర్చుకునేది ఇది కాదు. అవతలి వాళ్ళు మనల్ని కెలుకుతున్నా, తిడుతున్నా, కొడుతున్నా, మన అహంకారాన్ని దెబ్బతీస్తున్నా, మన సెల్ఫ్ రెస్పెక్ట్ని దెబ్బతీస్తున్నా నోరు మూసుకొని కూర్చోవడం కాదు. చైనా ఈజ్ ఏబుల్ టు ఫైట్ విత్ అమెరికా కదా. అమెరికాకు వార్నింగ్ ఇస్తుంది చైనా, మీరు యుద్ధానికి రెడీగా దమ్ముంటే మేము రెడీగా ఉన్నాం, రండి చూసుకుందాం ఉంటుంది కదా చైనా. హౌ కమ్ వీఆర్ లెస్ విత్ చైనా? ఎలా మనం తక్కువ చైనా కంటే? చాలామంది వాళ్ళ అభిప్రాయాలను పంచుకుంటున్నారు నాతో, చాలామంది కామెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఈ విషయం పట్ల. ఒక్కసారి చూస్తున్నాను నేను, ఆ పోల్ చూస్తాను. అమెరికా మీద ఇండియా తిరుగుబాటు చేయాల్సిందేనా అంటే 93% ఎస్ అంటున్నారు. ఇక్కడ ఓట్లు వేసిన వాళ్ళు 93% మంది అవునంటున్నారు. దిస్ ఈజ్ వాట్ ఇండియా, దిస్ ఈజ్ వాట్ ఇండియన్ సెల్ఫ్ రెస్పెక్ట్. ఒక టైం వచ్చిన తర్వాత ఎస్ మనం తిరుగుబాటు చేయాల్సిందే, ఏదో ఒక రకంగా దెబ్బ కొట్టండి వాళ్ళని కూడా. we need that pleasure, Indians need that pleasure from government. మన నాయకుల నుంచి అది కావాలి. అండ్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ కామెంటింగ్. నేను ఒకసారి ఆ కామెంట్స్ కూడా చదివే ప్రయత్నం చేస్తాను. ఏమనుకుంటున్నారు అనేది. అవేర్ బిజినెస్ ఐఎన్సి కామెంట్ చేస్తున్నారు, మోదీ బిహేవ్స్ లైక్, ఐ కాంట్ రీడ్ దట్, సారీ, అంత హార్ష్గా అనొద్దు దయచేసి, మీ ఒపీనియన్ మీది, నేను కాదన్ను, బట్ మరీ అంత హార్ష్గా అవసరం లేదు. దీస్ గైస్ వాంట్ రాజ్య వితౌట్ ఎనీ ఫైట్. ఇది కరెక్ట్ కాదు అంటే, రాజ్యం కావాలి కానీ ఫైట్ చేయమని చెప్పేసి అంటున్నారు మోదీ. ఇది కరెక్ట్ కాదు అని చెప్తున్నారు. ఇండియా ఫైట్ చేయాలంటే నో అంటున్నారు, వేణుగోపాల్ నో అని చెప్తున్నారు. బట్ ఫైట్ అంటే డైరెక్ట్గా యుద్ధానికి దిగడం కాదు. అవతలి వాళ్ళు మనల్ని దెబ్బ కొడుతున్నారు అనేక రకాలుగా, మనం కూడా తిరిగి మనం విత్ స్టాండ్ అవ్వాలి కదా అట్లీస్ట్. నేను చెప్పేది అది. మనం రామ్గిరి పురుషోత్తం కామెంట్ చేస్తున్నారు, బ్రదర్ ప్రజెంట్ కీప్ సైలెన్స్ ఈజ్ గుడ్, వెయిట్ సమ్ టైమ్, ప్రజెంట్ దే వాంట్ టు క్రియేట్ అన్ అన్స్టేబుల్ ఎన్విరాన్మెంట్. అఫ్ కోర్స్ దట్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెనింగ్. కాకపోతే ఇప్పటికిప్పుడు మనం దెబ్బ కొట్టాల్సిన అవసరం లేదు. బట్ మనం తిరిగి యుద్ధం చేయమని నేను చెప్పడం లేదు, యుద్ధం చేయాల్సిన అవసరం లేదు, మనకు ఎలాంటి నష్టం కోరుకోవడం లేదు. కానీ దే షుడ్ నో దట్ వీ హ్యావ్ సెల్ఫ్ రెస్పెక్ట్. దే షుడ్ నో దట్ వీళ్ళని వెళ్ళి అనవసరంగా గెలికితే మనం కూడా నష్టపోతామని అవతల వాళ్ళకి తెలియాలి కదా. ఆ పౌరుషం మనకుందని అవతల వాళ్ళకి తెలియాలి కదా. దట్ ఈస్ వాట్ వీ నీడ్. అఫ్ కోర్స్ సుబ్రహ్మణ్యం 5820 కామెంట్ చేస్తున్నారు, 500% ట్యాక్స్ వెరీ బ్యాడ్, అమెరికా మీద కూడా 500% ట్యాక్స్ వేయాలి అని చెప్పేసి అంటున్నారు. అండ్ రామ్గిరి పురుషోత్తం, బిఫోర్ వీ వాంట్ టు స్పీక్ వీ నీడ్ టు డిస్కస్ విత్ రష్యా ఆల్సో. అఫ్ కోర్స్ దట్ హ్యాపెన్స్. ఖచ్చితంగా రష్యా కూడా మనకి ఈ విషయంలో మద్దతుగా ఉంటుంది, ఆ విషయంలో ఎలాంటి డౌట్ లేదు. ఈజ్ దిస్ ఫార్వర్డ్ ఫర్ నెక్స్ట్ జనరేషన్ స్టూపిడ్ లీడర్షిప్ అంటూ నాగేంద్ర కామెంట్ చేస్తున్నారు. ఈ లీడర్షిప్ కరెక్ట్ కాదు, ఇదేనా మనం నెక్స్ట్ జనరేషన్కి ఇచ్చేది అంటున్నారు. అలాగే మా బ్రతుకు మాది అంటూ కామెంట్ చేస్తున్నారు, క్రియేటివ్ న్యూ థింగ్స్ అంటూ కామెంట్ చేస్తున్నారు. అమెరికాపై తిరుగుబాటు చేయాలంటే ఆవేశంతో కాదు, ఆలోచనతోనే తిరుగుబాటు చేయాలి. అఫ్కోర్స్ రవీంద్రబాబు కామెంట్ చేస్తున్నారు, అఫ్కోర్స్ నిజమే, కానీ ఏదో ఒక రకంగా అయితే చేయాలి కదా.
ఏదో ఒక రకంగా అయితే చేయాలి కదా. ప్రపంచ దేశాల ముందు మనం వీక్గా కనిపిస్తున్నాం. దట్ ఈజ్ నాట్ గుడ్. ఏం మునిగిపోయింది, ఏం లేదు. కొంతమంది కోసం 140 కోట్ల క్రోర్స్ వాడే ఆయిల్స్ వదిలేయాలా అంటే, కొంతమంది కోసం మనం ఈ ఆయిల్ని వదిలేయాలా అంటే రష్యా దగ్గర నుంచి కొనుక్కోవాలి అని చెప్పేసి వీరి ఉద్దేశం అయి ఉంటుంది. వంశీకృష్ణ కామెంట్ చేశారు. 360 న్యూస్ F7 అని కామెంట్ చేస్తున్నారు. దిస్ ఈజ్ టైమ్ టు షో అవర్ పవర్ వరల్డ్ టు ద న్యూ వరల్డ్ 2026 అంటూ కామెంట్ చేస్తున్నారు. న్యూ ఇండియా అంటూ కామెంట్ చేస్తున్నారు. ఎస్, దిస్ ఈజ్ టైమ్. గవర్నమెంట్ బిహేవ్ లైక్ కాంగ్రెస్, లైక్ గాంధీ గిరి అంటూ కామెంట్ చేస్తున్నారు 360 న్యూస్ అని. టేక్ వార్ బ్రో అంటూ శివకుమార్. వార్ అంటే మనం ఫిజికల్గా వెళ్ళి వాళ్ళతో గొడవ పడాల్సిన అవసరం లేదు, యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. బట్ సమ్హౌ మనం స్ట్రాంగ్ అని ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. టిల్ వీఆర్ లైక్ స్లేవ్స్ అంటూ కామెంట్ చేస్తున్నారు. అది మనం స్లేవ్స్ లాగా మనం బ్రతుకుతున్నాం అంటున్నారు. బ్యాన్ అమెరికా ప్రొడక్ట్స్ ఇన్ ఇండియా ఆర్ ట్యాక్స్ హై అంటూ 360 న్యూస్ కామెంట్ చేస్తున్నారు. అలాగే ఇండియా ఎందుకు ఆలోచిస్తుంది అంటే, యుఎస్ కంపెనీస్ మన ఇండియాలో ఇన్వెస్ట్ ఇప్పుడు ట్రంప్ మీద నోరు పారేసుకుంటే వాడు మీటింగ్ పెట్టేసి ఇండియాలో ఇన్వెస్ట్ చేయొద్దు అంటాడు. అందుకే ఇండియా సైలెంట్గా ఉంది. ఆల్రెడీ చెప్పేశాడు కదా, ఇండియాలో కంపెనీలు పెట్టొద్దని చెప్తున్నాడు. యాపిల్ వాళ్ళకి డైరెక్ట్గా చెప్పేశాడు. అండ్ చాలామందికి ఇండియాకు వద్దు, ఇక్కడే కంపెనీలు పెట్టండి అని చెప్తున్నాడు వస్తానంటే. అట్ ది సేమ్ టైం ఇండియన్స్కి ఉద్యోగాలు ఇవ్వద్దని చెప్తున్నాడు. ఆల్రెడీ చేయాల్సిన మడ్ స్లింగింగ్ అనేది జరుగుతోంది మన మీద. దే ఆర్ థ్రోయింగ్ మడ్ ఆన్ అస్. ఇంకా మనం నోరు మూసుకుంటే ఎలా, ఇంకెంతకాలం? ఫైట్ విత్ అమెరికా అంటూ శివకుమార్ చెప్తున్నారు. సతీష్ చంద్ర చేశారు ఈ కామెంట్, ఇండియా ఆలోచించాలి అని చెప్పేసి. వీ హ్యావ్ టు థింక్ బిఫోర్ టేకింగ్ ఎనీ డెసిషన్ అంటూ వేదవతి కామెంట్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఆలోచించాలి, ఆలోచించే డెసిషన్ తీసుకోవాలి. బట్ ఏదో ఒక డెసిషన్ అయితే అవసరం ఖచ్చితంగా. అలాగే మన ఇండియన్స్ చాలామంది ఉన్నారు యుఎస్లో, తెగేదాకా లాక్కూడదు అంటూ బ్రేక్ ద వాల్ కామెంట్ చేస్తున్నారు. ఖచ్చితంగా నేను ఇంతకుముందు కూడా అది చెప్పాను. ఇండియన్స్ అమెరికాలో చాలామంది ఉన్నారు, ఇంకా వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూనే ఉన్నారు. ఇంత అన్సర్టైన్ సిచ్యువేషన్స్లో కూడా దట్ ఈస్ నాట్ గుడ్. వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్ ఖచ్చితంగా. కానీ అమెరికాలో ఉన్న ఇండియన్స్ మాత్రమే ఇండియన్స్ కాదు. ఇండియా ఈజ్ పీపుల్, ప్రజలే ఇండియన్స్. అది అమెరికాలో ఉన్నా ఏ దేశంలో ఉన్నా. దే డోంట్ వాంట్ ఇండియా టు కీప్ క్వైట్. వాళ్ళ కోసం ఇక్కడ ఉన్నటువంటి 1.4 బిలియన్ పీపుల్ నోరు మూసుకొని కూర్చోవాలని అక్కడ ఉన్న వాళ్ళు కోరుకోరు. అది కోరుకోవడం స్వార్థం, ఖచ్చితంగా తప్పు. వాళ్ళ అంతా ఆలోచించాలి. దే కెన్ కమ్ బ్యాక్ టు ఇండియా, దే కెన్ స్టడీ హియర్, దే కెన్ డూ జాబ్స్ హియర్, దే కెన్ డూ బిజినెస్ హియర్, దే కెన్ డెవలప్ ఇండియా. అమెరికాని డెవలప్ చేసుకుంటూ వాళ్ళు మన దేశాన్ని తిడుతుంటే నోరు మూసుకొని కూర్చోవాలా? మన దేశం మీద దౌర్జన్యం చేస్తుంటే. ఇలా చాలామంది బ్యాన్ అమెరికన్ ప్రొడక్ట్స్, నో నీడ్ యుఎస్ అంటూ పెద్ది కళ్యాణి కామెంట్ చేస్తున్నారు. అలాగే నీడ్ టు అప్డేట్ ఇన్ అవర్ ఫారిన్ పాలసీ అంటూ మిస్టర్ రాఘవ కామెంట్ చేస్తున్నారు. అఫ్కోర్స్ ఖచ్చితంగా మీ అభిప్రాయాలను షేర్ చేసుకుంటున్నారు. ఇలాంటి విషయాల్లో మీరు రెస్పాండ్ అవుతున్నారు. దట్స్ ఎ గుడ్ థింగ్.